చిన్న వయసులోనే పెద్ద సాధన చేసినందుకు మొట్టమొదటి మీకు అభినందనలు. థ్యాంక్ యూ అండి. సునీల్ రెడ్డి గారు, సార్ మీకు ఇప్పుడు మీ ఏజ్కు దాదాపు 1/4 ఆఫ్ యువర్ ఏజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బిజినెస్ వైపు మీరు మనసు ఎలా మొగ్గింది? సాధారణంగా యూత్ అంతా జోష్లో ఉంటారు. అవునండి. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి త్వరగా ఇష్టపడరు. అవును. డిపెండెంట్గా ఉంటూ లైఫ్ని కాస్త ఎంజాయ్ చేసి అట్ వన్ స్టేజ్ మనం కాస్త బాధ్యతలు తీసుకుందామా లేదా బ్రెడ్ ఎర్నర్గా మారిపోదామా అవును. అనే సిచ్యువేషన్లోనే ఉంటాం అవును. సాధారణంగా అందరూ. మోస్ట్లీ. కానీ మీరు చాలా డిఫరెంట్గా ఇంత చిన్న వయసులోనే ఎలా మీరు ఆంటర్ప్రెన్యూర్ కోచ్గా ఎలా మారారు? సార్ బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే సార్, పీపుల్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఆలోచించావానంటే, వెన్ ఐఎమ్ ఇన్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు, సో నా థాట్ ఎలా ఉండేదంటే, మా ఫాదర్కి వచ్చేసి ట్రావెల్ చిన్న బిజినెస్ అనమాట. లైక్ సో నాకు కూడా ఒక బిజినెస్ చేయాలని ఒక మైండ్ ఉండేది. కానీ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చే ఆలోచన థాట్ ఎలా ఉంటుందంటే, కంప్లీట్గా నువ్వు కూడా జాబ్ చేయాలని ఉంటుంది. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, బిజినెస్ చేస్తే లైఫ్ ఉంటుంది అన్న ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను టచ్ చేసిందంటే, సో నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే నేను నాకు సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్ కొన్ని కోర్సెస్ మీద నేర్చుకున్నాను. సో ఒక ఐడియా ఉంది. సో ఈ బిజినెస్ నేను నేర్చుకున్నాను కదా, ఇంకొకరికి ఎందుకు నేర్పించకూడదు అనే ఉద్దేశంతో చిన్న నెట్ సెంటర్లు అంటే ఇంతకుముందు ఎక్కువ ఉండేది మీకు గమనిస్తే. సో ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేసి ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాను. సో దాని మీద నేను జస్ట్ హాఫ్ డే కాలేజ్కి వెళ్ళడం, హాఫ్ డే ఇలా వర్క్ చేసుకునే ప్రాసెస్లోనే అరౌండ్ 2010-11 ఆ టైంలో నాకు మంత్లీ ఇన్కమ్ 30-40 వచ్చేది. సో అరే నేను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ఇన్కమ్ ఏం చేస్తే నాకు ఇంత ఇన్కమ్ ఉంది కదా, సో లేటర్ నేను ఎందుకు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, ఎస్టాబ్లిష్ చేయకూడదు అనే ప్రాసెస్లో ఏమైందంటే, సో మీలాగే పెద్దవాళ్ళు ఉంటారు, సో ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ స్టార్ట్ చేసిన ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నా లైఫ్ రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ పర్సనే అండి. నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, అన్న మీరు కంపెనీ స్టార్ట్ చేశారే కదా, దాని ప్రొసీజర్ ఏంటి నాకు ఒకసారి చెప్తారని అడిగాను అనమాట. సో అతను చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలంటే నీ వల్ల కాదు, నువ్వు ముందు చదువుకోపోరా అని రిజెక్ట్ చేయడం అనమాట. రిజెక్ట్ చేయడం కంప్లీటెడ్గా, పైగా అది ఎలా స్టార్ట్ చేశారో చెప్పకపోవడం. సో అది నన్ను ఏం చేసిందంటే, నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చిందనమాట. అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేర్పించేవాళ్ళు లేరా మనకు, ఒక కంపెనీ ఎలా పెట్టాలో నేర్పించేవాళ్ళు లేరా మనకు అని చెప్పేసి, అదే ప్రాసెస్లో నేను ఎడ్యుకేషన్ తీసుకున్న కాలేజ్లో కొంతమంది ఫ్యాకల్టీని అడగడం, వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే దీనికి ఎక్కడ లేదు బయట మార్కెట్లో. ఆ టైంలో నాకు ఒక పాయింట్ వచ్చిందనమాట, నేను ఎందుకు ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, సో ఈ నాలెడ్జ్ నేను నేర్చుకుని ఎందుకు నేర్పించకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. లేటర్ ఆన్ స్టార్ట్ చేసిన తర్వాత సమ్ డేస్ తర్వాత కొన్ని మెంటరింగ్ తీసుకోవడం, నేను మెంటర్ అవ్వడం, సో ఫస్ట్గా ఫ్రీగా సెషన్స్ తీసుకోవడం, ఫ్రీగా మొదలు పెట్టడం, ఇలా లేటర్ ఆన్గా నేను బిజినెస్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను కంపెనీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, సో నా బిజినెస్లో గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చిన తర్వాత మంచి ఇన్కమ్ రెవెన్యూ మోడల్ వచ్చింది, దాన్ని నేను నేర్పించడం మొదలుపెట్టాను. సో అండ్ కాలేజెస్లో మనకి ఏం నేర్పిస్తారు సార్, బేసిక్గా మనొక పాయింట్ అకాడమిక్స్ నేర్పిస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ ఛానల్ సభాముఖంగా, ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్, మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేంత వరకు ఏ కాలేజ్లో అయినా కూడా మనకు డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నారా, కంపెనీ ఎలా మొదలు పెట్టాలో నేర్పిస్తున్నారా, చిన్న బిజినెస్ ఎలా పెట్టాలో నేర్పిస్తున్నారా, ఒక ఎంటర్ప్రెన్యూర్ అలా అవ్వాలని నేర్పిస్తున్నారా? సో ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన డబ్బు 5వది, కానీ ఈ డబ్బు కావాలన్నప్పుడు ఈ 4 కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా అకాడమిక్స్లో ఎందుకు లేదు, ఈ 4 పాయింట్స్ ఎందుకు లేవు? డబ్బు సంపాదించే కదా మనకు నేర్పించాల్సి ఉంది. అసలు మన ఎడ్యుకేషన్ డేస్లో కూడా ఎలా ఉంటుందంటే, అందరూ ఏం చెప్తారంటే, నువ్వు జాబ్ చేయి అని చెప్తున్నారు, జాబ్ చేయమని చెప్తున్నారు. కానీ జాబ్ చేసేవాడు జాబ్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు, నువ్వు కూడా జాబ్స్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు నేర్పించలేకపోతున్నారండి. సో నాకు ఈ ప్రాసెస్లో నచ్చింది ఏంటి అంటే, మనం ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకూడదు, సో మనము ఎంప్లాయ్మెంట్స్ని ఇచ్చే వాళ్ళని ఎందుకు మనం తయారు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టి ఇప్పటివరకు మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని, థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ని ట్రైన్ చేశాను. విన్నాను 8 lakhs పీపుల్, స్టూడెంట్స్, అంటే వివిధ రకాల మనుషులకు మీరు ట్రైన్ అప్ చేశారు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ 14 years ఉంది సార్. 14 yearsలో మోర్ దాన్ తీసుకుంటే ఒక చిన్న స్కూల్కి వెళ్ళామనుకోండి, ఓవరాల్గా తీసుకుంటే ఈజీగా 500 నుంచి 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు సార్ యావరేజ్గా. అంటే నేను ఇంతమందినే పర్ఫెక్ట్ ఫిగర్ అనేది నేను కూడా ఎస్టిమేషన్ ఇవ్వలేను,
బట్ నా దగ్గర జనరేట్ అయిన లీడ్ ఎవరిదైతే స్టూడెంట్ డేటా ఉంటుంది కదా, మోర్ దెన్ నాకు 12 lakhs ప్లస్ డేటా ఉందండి స్టూడెంట్స్ వే. అంటే ఇది యాప్ కూడా ఉండాలి కదా. అవునండి, యాప్ ఉందండి. మా ఎస్ఆర్ క్రియేటివ్మెంట్స్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో యాప్ ద్వారా మనము కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా మందిని గైడ్ చేయడం హౌ మెనీ జరుగుతుంది. కోర్సెస్ మీరు చేస్తారు? మోర్ దెన్ 21+ కోర్సెస్ ఉన్నాయి సార్. ఇవన్నీ లైఫ్ స్కిల్ రిలేటెడ్ ఉంటాయి. మెయిన్లీ ఇప్పుడు మేము ఒక మిషన్ 1000 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక ప్రోగ్రామ్ మీద మాత్రం రన్ చేస్తున్నాము. ఇది ఏంటి అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, ఎవరైతే కంపెనీ పెట్టాలి అనుకుంటారో వాళ్ళని మేము 3 to 6 months ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 3 to 6 months ఇంటర్న్షిప్ పీరియడ్లో మనం ఏం చేయడం జరుగుతుంది, దీనికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది సార్. దీంట్లో ఏం నేర్పిస్తామంటే, సో కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి, కంపెనీ స్టార్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఎలా చేయాలి, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఎలాగ ఉండాలి, అసలు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ని ఆటో పైలట్లో ఎలాగ తీసుకెళ్ళాలి, బిజినెస్ని వన్స్ మన ఆటో పైలట్లోకి తీసుకెళ్ళిన తర్వాత సో మన బిజినెస్ మోడల్కి సేల్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, 10x సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి, కాంపిటేటర్స్ మార్కెట్లో ఎలా ఫేస్ చేయాలి, మన బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్ ఎలా సెట్ చేసుకోవాలి, అంటే కంప్లీటెడ్గా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ని ఎలా సక్సెస్ తీర్చాలి, అంటే బిజినెస్ని ఎలా గెయిన్ చేసుకోవాలనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. దానితో పాటు ప్రతి బిజినెస్ ఓనర్కి మనం ఇంకోటి నేర్పించేది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అందరూ వెళ్తూ ఉంటారు సార్. డిజిటల్ మార్కెటింగ్కి మంత్లీ ల్యాక్స్లో ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మన మెయిన్ మోటో ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది బిజినెస్ ఓనర్ 1 hourలో మంత్కి కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే మనం ట్రైన్ చేస్తాం. దాంట్లో సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, సో డిజిటల్ పోస్టర్స్ యాడ్స్ కానివ్వచ్చు, యాడ్స్ రన్నింగ్ కానివ్వచ్చు, తర్వాత వచ్చేసి మనము వెబ్ డిజైనింగ్ నేర్పిస్తాం, అందులోనే SEO నేర్పిస్తాం, అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ నేర్పిస్తాం, అఫిలియేట్ సెల్లింగ్ ప్రోగ్రామ్ నేర్పిస్తాం. అఫిలియేట్ మార్కెటింగ్లో 2 types ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ మొత్తం నేర్పిస్తాం. అండ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ ఎడిటింగ్ నేర్పిస్తాం, వీడియో అండ్ బేసిక్ పోస్టర్ డిజైనింగ్ నేర్పిస్తాం. కంప్లీట్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఒక మన బాడీకి న్యూట్రిషన్ ఎలా కావాలో అలా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమేమైతే అవసరమైతే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటుంది. అండ్ ఇంకోటి, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో నేర్పిస్తాం. అలాగే మీ దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంటే ఆ బిజినెస్ ప్లాన్కి లోన్కి ఎలా వెళ్ళాలి, MSME లోన్స్ కానీ, ముద్ర లోన్స్ కానీ, ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఎలా డిజైన్ చేసుకోవాలని కూడా మనం నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా వ్యూయర్స్కు కాస్త ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏమీ లేకుండా కూడా బిజినెస్ చేయొచ్చు, మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఏ తరహా బిజినెస్ మీరు అడ్వైజ్ చేస్తారు? సార్ బేసిక్గా ఇప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్లో ఉండవు, కానీ మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చాలా బిజినెస్లు చేయొచ్చు సార్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్టర్ అండి, నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ని ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ అతను ప్రమోట్ చేసుకుంటూ దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. లైక్ అఫిలియేట్ మార్కెటింగ్, లైక్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి మనం మాట్లాడుతాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. దాంట్లో మనం పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని అక్కడున్న ప్రోడక్ట్ని ఆ లింక్స్ని మనం షేర్ చేసుకుంటూ, సో ఆ లింక్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తారో అలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. దానికి ఒక మాడ్యూల్ ఉంటుంది. అదే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి, మన దగ్గర 10,000 రూపీస్ బడ్జెట్ ఉంది సార్, 10,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. 10,000 రూపాయలతో అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉపయోగించుకుని 30,000 సంపాదించు. 10,000 రూపీస్తో ఎలా అంటే మనకు దానికి బేసిక్ రిజిస్ట్రేషన్ మన డాక్యుమెంట్స్ నీడ్ ఉంటాయి, లైక్ మన GST అని చెప్పేసి, అండ్ మన లేబర్ సర్టిఫికేట్, దెన్ ట్రేడ్ లైసెన్స్ అవసరం ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ ఉంటే మన దగ్గర 10,000 రూపీస్ మనీ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాతింగ్ తీసుకుందాం సార్, టీ-షర్ట్స్ లైక్ షార్ట్స్ తీసుకుందాం. సో ఇవి ఒక సూరత్ లాంటి ప్లేసెస్లో లేదు హోల్సేల్ ప్లేసెస్లో నుంచి ఆ 10,000 రూపీస్లో క్లాతింగ్ మనం పర్చేస్ చేస్తాం అనుకోండి. పర్చేస్ చేసిన క్లాతింగ్ని మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, సో అన్ని ప్లాట్ఫామ్స్లో మనం పెట్టేసి అవి సేల్ చేసుకోవచ్చు. సో త్రూ దిస్ అక్కడ ఆ యాడ్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ యాడ్ అమౌంట్కి ఏదైతే ఉందో ఒక ఇప్పుడు ప్రజెంట్ మీరు 100 రూపీస్ టీ-షర్ట్ కొన్నారనుకోండి, సో అందులో మీరు 300 రూపీస్ టీ-షర్ట్ వాల్యూ పెట్టచ్చు. కానీ యాడ్ డిస్ప్లేలో ఏమవుతుందంటే 600 ఉంటుంది. సో 600 డిస్కౌంట్స్ అనేది డిస్కౌంట్ ప్రాసెస్ పెట్టేసి యాడ్ అమౌంట్ పెట్టేసి 300కి వస్తుంది. యాడ్ రెవెన్యూ ఏం చేస్తుందంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడు తీసుకుంటాడు, నీకు వచ్చే ప్రాఫిట్ కూడా అక్కడే మార్జిన్ పెంచుకొని ఉంటాడు. కానీ 300 రూపీస్ అంటే యావరేజ్గా తీసుకుంటే 10,000 రూపీస్కి ఒక 10 to 20% రేషియో ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు.